4వ అధ్యాయం. మొదటి యోహాను 4వ అధ్యాయం 8వ వచనం కలిసి చదువుకుంటా. మొదటి యోహాను 4వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మరలా చదువుతాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. తర్వాత ఈ సమయంలో దేని కొరకు చేరొచ్చాం మనం? చెప్పండి, ఉండదు ఉండట్టు. ప్రేమా విందు కొరకు చేరొచ్చాం. ప్రేమా విందు అని ఆడుంది బైబిల్లో. రండి, పరమగీతము 1వ అధ్యాయం 2వ అధ్యాయం. పరమగీతము 2వ అధ్యాయం 4వ వచనం. పరమగీతము 2వ అధ్యాయం 4వ వచనం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. మాట్లాడబాకండి, మౌనంగా ఉండాలి, జాగ్రత్తగా వాక్యం వినాలి. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఏంటి ఈ ప్రేమ అంటే? మొదటి యోహాను పత్రికలో చదువుకున్నాం కదా, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని యొక్క ప్రేమ ధ్వజం. దేవుని యొక్క ప్రేమ ధ్వజం ఏంటి చెప్పండి? ధ్వజం అంటే ఏంటి? జెండా. ధ్వజం అంటే ఏంటి? జెండా. ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రేమనగా క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జెండాగా మనకిచ్చింది ఏంటి? జెండా గుర్తు అన్నమాట. జెండా దేన్ని సూచిస్తుంది? గుర్తు. భారతదేశానికి ఒక జెండా ఉంది కదా, ఇండియాకి. ఏం జెండా అది? 3 రంగుల జెండా. అది ఒక గుర్తు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఇక ఇండియా దేశము ఈ భూమి మీద ఎంతకాలం ఉన్నా ఇక అదే జెండా. ఆ జెండా ఇండియాకు గుర్తు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మీద ఎత్తిన ధ్వజము కూడా ప్రేమ ధ్వజము. ఆయన ప్రేమ ధ్వజము. ఆయన మనకిచ్చిన విందు రక్షణ, పాప క్షమాపణ. కనుక గుర్తుండిపోయేదిగా, స్థిరమైనదిగా, బలమైనదిగా ఆయన మనకు ప్రేమ విందు ఇచ్చాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన మనకిచ్చిన విందు పాప క్షమాపణ, రక్షణకు సాదృశ్యముగా ఉంటుంది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో క్లుప్తంగా అసలు ప్రేమ అంటే ఏంటి, ఎలా ప్రేమించాలి, ప్రేమించటం వలన కలిగే ఫలితాలు ఏంటి, అప్పుడే ప్రేమ విందు యొక్క సారాంశం మనం ఎరుగుతాం. ప్రేమ విందు లోకంలో ఎక్కడా లేదు. ఒక దైవజనుడు భక్సింగ్ గారికి దేవుడిచ్చిన ప్రత్యక్షతతో కూడిన సంఘాల్లో మాత్రమే సంవత్సరానికి ఒకసారి ఈ రీతిగా ప్రత్యేకంగా ప్రేమ విందు అని కూడి వస్తాం. ఏంటి ప్రేమ విందు? రండి, ప్రేమ అంటే ఏంటి ఒక్కొక్కటి మనం చదువుకుంటాం. దేవుని యొక్క వాక్యంలో
దయచేసి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల. దేవుడు మనకి ప్రేమ విందు ఇచ్చాడు. ఆయన తండ్రి అయిన దేవుని ఆజ్ఞలు గైకొని, ఆ ఆజ్ఞలు గైకొనుట ద్వారా మనకు పాప క్షమాపణ, రక్షణ సమకూర్చబడింది. ఇప్పుడు మనం కూడా ఈ విందుకే చేరి వచ్చి ఉన్నాం. మనం ఇచ్చే విందు ప్రేమ అయ్యి ఉండాలి అంటే, ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ప్రేమ. చదవండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నా ఆజ్ఞలను గైకొందురు. దేవుని ఆజ్ఞలు గైకొను వారమై దేవుని పిల్లలముగా, ప్రియమైన వారలారా, మనము ఉన్నప్పుడే ఆ ప్రేమ విందు మనము ఇతరులకు ఇవ్వగలం. మనం ఇచ్చే విందులో దేవుని యొక్క ప్రేమ ఉంటుంది. మనం దేవుని ఆజ్ఞలు నెరవేర్చకుండా, మనము దేవుని మాట వినకుండా మనము ప్రేమ విందని ఇస్తే అది ప్రేమ విందు కాదు. దానిలో ప్రేమ ఉండదు. ముందుకు రండి. ఇంకా వస్తున్నారు, బాగా ముందుకు రండి. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు యేసు ప్రభువును ఈ లోకములోనికి పంపించుట ద్వారా ఆయన సర్వలోకమునకు ఆజ్ఞలను నెరవేర్చి పాపులైనటువంటి మనకు, నీచులైనటువంటి మనకు, అపహాసకులమైనటువంటి మనకు ప్రేమ విందును ఆయన మనకిచ్చాడు. ప్రేమ విందును మనము ఆయన యొద్ద భుజించిన వారముగా ఉంటూ ఉన్నాం. ఆయన ఆజ్ఞలను గైకొన్నాడు కనుక మనం కూడా ఆయన ఆజ్ఞలను గైకొను వారముగా ఉన్నప్పుడే, గుర్తుపెట్టుకోండి, మనం కూడా ఆయన ఆజ్ఞలు, ఆయన ప్రేమ స్వరూపుడుగా ఎలా మారిపోయాడు? ఆయన ఆజ్ఞలను గైకొన్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొన్నాడు. ఇది మొదటిది. ప్రేమ అంటే దేవుని ఆజ్ఞలను గైకొనటమే ప్రేమ. రెండోది చదవండి. ప్రేమ అంటే ఏంటి? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని, అర్థమైందా? ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. ప్రేమ ఎట్టిది? ప్రేమ ఎట్టిది అంటే ప్రాణము పెట్టేది. ప్రాణము పెట్టుటకు కూడా వెనకాడని ప్రేమ క్రీస్తు ప్రేమ. అందుకనే ఆయన ప్రాణం పెట్టాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి. మనం కూడా మన సంఘములో, మన ఇంటిలో, మన కుటుంబములో, నీ భర్త ఎదుట, నీ భార్య ఎదుట, నీ పిల్లల ఎదుట అట్టి ప్రేమను మనం కనుపరచాలి. అట్టి ప్రేమను మనం కనుపరచాలి. మనం ప్రాణం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ప్రాణం తీయకుండా ఉంటే చాలు. కొంతమంది ఇళ్లలో ఏమంటారంటే, నువ్వు నా ప్రాణానికి తోడయ్యావంటారు. ఎందుకు? అంతగా విసిగిస్తున్నావు, అంతగా బాధిస్తున్నావు, అంతగా ఏడ్పిస్తున్నావు.
ప్రేమ ఎట్టిదైనది తెలుసుకో. ప్రేమ ఎట్టిదైనది తెలుసుకో. ప్రాణము పెట్టేదే ప్రేమ. ప్రాణం పెట్టేదే ప్రేమ. అది కాకుండా అట్లు కాకుండా ఇంకా ఏది చేసినా ప్రేమకు సరిపోయేది కాదు. అందుకనే ఒకడు ప్రేమకై తన స్వాస్థ్యమంతా ఇచ్చిన తిరస్కారముతో అది త్రోసివేయబడుతుంది అంటాడు పరమగీతములో. ప్రాణం ఇవ్వకుండా స్వాస్థ్యమంతా ఇస్తే ప్రయోజనం ఏంటి? ప్రాణం ఇవ్వకుండా. కనుక ప్రేమ అంటే ప్రాణం పెట్టడం, ప్రాణం పెట్టడం. అందుకని చెప్తున్నా కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చినటువంటి ప్రేమ విందు అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. దానిలో ఉన్న రుచులు ఇన్ని అన్ని కావు. మనం సిద్ధపరిచే కూరలు, ఆహారము పరిమితి రుచులతో ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆయన మనకిచ్చిన విందు సామాన్యమైనది కాదు. కనుక ఆయన ప్రాణం పెట్టాడు. ఎంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమ ఇంకోటి తెలుసుకోవటానికి ఇంకో చోట ఆయన చేరి వచ్చినప్పుడు ఒక అతను చనిపోయి ఉన్నాడు. ఎవరు అతను? లాజరు అనే అతను సమాధి దగ్గరకు వచ్చాడు. సమాధి దగ్గరకు వచ్చినప్పుడు మొదట ఆయన ఏం చేశాడు? లాజరు బయటికి రా అన్న దానికి ముందు ఏం చేశాడు? ప్రార్థన చేసి అక్కడ ఏమని రాయబడింది తెలిసిన? యేసు కన్నీరు విడిచెను. అప్పుడు శిష్యులు ఏమనుకున్నారు? అక్కడ ఉన్నవారు ఏమని గ్రహించారు? చూడు అతన్ని ఎలాగో ప్రేమించాడో చూడు. ఒక సామాన్యమైన వ్యక్తి కొరకు ఆయన ఏడ్చాడు. దేవాతి దేవుడయ్యుండి అసలు ఏడవలసిన పనే లేదు. ఎందుకు ఏడవాలి? చచ్చిపోయే వ్యక్తిని చచ్చిపోకుండా చేయగలడు. ఒకవేళ ఆయన చనిపోయినా ఇప్పుడు ఆయన సమాధి దగ్గరకు వచ్చాడు, పిలవగానే అతడు బయటికి ఎందుకు ఏడవాలి? అదే ప్రేమ అంటే. నిజంగా ఒక వ్యక్తి ప్రేమిస్తే ఏడుస్తాడు. ప్రాణం పెట్టకపోయినా కనీసం ఆ వ్యక్తి కొరకు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. దైవికమైన ప్రేమ. లోక ప్రేమలు ఎట్టుంటే తెలుసా? ఊరికే ఒకళ్ళనొకళ్ళు ఏడిపించే పనే. ఇది సైతాను ప్రేమ, ఇది భూ సంబంధమైన ప్రేమ, ఇది వస్తు రూపకమైన ప్రేమ. ఒకరినొకరు ఏడిపిస్తారు. ఒకరినొకరు ఏడిపించేది ప్రేమ కాదు, అది పగ, ద్వేషం, అసూయ. ఒకరి కొరకు ఒకరు ఏడ్చేదే ప్రేమ. కనుక యేసు ప్రభువారు లాజరును ప్రేమించిన దానికి రుజువుగా యేసు కన్నీరు విడిచారు. ప్రియమైన వారులారా, నశించుచున్న లోకం కొరకు మనము ప్రార్థన చేస్తున్నాం. ఇందాక సహోదరి ప్రార్థన చేసింది దుఃఖపడుతూ. ప్రభువా, అంతవరకు ప్రార్థన బాగానే చేసింది. అయితే తన యొక్క దుఃఖము నశించుచున్న లోకాన్ని జ్ఞాపకం చేసుకునేసరికి ఆమెకు దుఃఖం. ఎందుకంటే అయ్యో నశించిపోతున్నారు ప్రభువా, అయ్యో నీ వాక్యానికి దూరం అయిపోతున్నారు ప్రభువా, అయ్యో నీ రాజ్యానికి దూరం అయిపోతున్నారు. కనుక గుర్తుపెట్టుకోండి, మొదటిదిగా ప్రేమ అంటే ఏంటి? ఆజ్ఞలకు విధేయులం కావటం, ఆజ్ఞను గైకొనుటే ప్రేమ. రెండవది, ప్రాణము పెట్టుట కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. ప్రాణం పెట్టుటే ప్రేమ. రండి మూడోది చదవండి. మూడోది గలతీ 5వ అధ్యాయం, గలతీ 5వ అధ్యాయం 22వ వచనం. గలతీ 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా
ఆ, ఆ. ఆత్మఫలము ఏదనగా, ఆత్మఫలము ఏదనగా ఏంటంట? మొట్టమొదటిది ప్రేమ. ప్రేమ అంటే ఆత్మ యొక్క ఫలం. ఒక చెట్టుకి ఒక ఫలము ఎలా ఫలిస్తుందో అలాగా రక్షించబడిన విశ్వాస యొక్క జీవితంలో మొట్టమొదటి ఫలం ఏంటంటే ప్రేమ. ప్రేమ చూపించాలను, ప్రేమను కనుపరచాలను. నీవు మాటల్లోనూ క్రియల్లోనూ ప్రేమను చూపించాలా? చూపిస్తున్నావా? నీ ఇంటిలో ప్రేమ ఉందా? నీ ఇంటిలో సొంత రక్త సంబంధికుల మీద ప్రేమ ఉందా? ఇప్పుడు చింతించదగిన విషయం ఏంటంటే తల్లిదండ్రులను సహితము ప్రేమించని పిల్లలుగా ఉంటున్నారు. పిల్లలను సైతము ప్రేమించని తల్లిదండ్రులు అయిపోయారు. అంటే ఈర్ష్య, పగ, ద్వేషము ఏలుబడి చేస్తూ ఉంది. ప్రేమ లేదు. ప్రేమ అడుగంటిపోయింది. ప్రేమ అడుగంటిపోయింది. ప్రేమ ఎవ్వరిలో ఎక్కడ కనబడటలేదు. ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబములో ప్రేమ లేదు. ప్రతి విశ్వాస యొక్క జీవితంలో ప్రేమ లేదు. ప్రేమ లేదు. ఆత్మఫలం. ఫలము అనేది తినేదా పారేసేదా? తినేది. ఫలం అంటే తినేది. ఆత్మఫలం. తిరిగి జన్మించిన నీ జీవితము, నీ మాటలు, నీ క్రియలు, నీ పనులు ప్రేమకు ప్రతిరూపముగా ఉండాలి. ప్రేమకు ప్రతిరూపముగా. ఆయన మనకి ఇచ్చాడు ఆ విందు. ఆయన మనకి ఇచ్చాడు. ఆయన ఇచ్చిన విందును బట్టే చదువుకున్నాం కదా, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయేను. ఏం పెట్టాడు? వంకాయ కూర, బెండకాయల కూర కాదు. ఏం పెట్టాడు? ప్రేమనే ధ్వజముగా ఎత్తేసాడు. ఎంత ప్రేమ ఉందో అంత కుమ్మరించేశాడు. అంత ప్రేమ, అంత ప్రేమ. మేము గుడివాడ ప్రాంతంలో ఊర్లో సేవలో ఉన్నప్పుడు ఒక సహోదరుడు ఈ డిసెంబర్ మాసంలో వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెడతాడు. వాళ్ళ ఇంట్లో మీటింగ్, ఇయర్ ఎండింగ్ మీటింగు. తర్వాత అదే రోజు వాళ్ళ పాపది కూడా పుట్టినరోజు. దాదాపు మేము ఆ ప్రాంతంలో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు సేవ చేశాం. ఆ ప్రేమ మీద కిట్టనే జనం, సంఘం అంతా, ఇంకా చుట్టుపక్కల బ్రాంచ్ల వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి ఫుల్గా వస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రేమ విందు, ఆ ఇంటిలో జరిగే విందులో వేయని ఐటెం ఉండదు, పెట్టని ఐటెం ఉండదు. నాన్ వెజ్లో ఎన్ని రకాలు ఉండి అన్ని రకాలు పెడతాడు. వెజిటేరియన్లో ఎన్ని ఉండి అన్ని పెడతాడు. ఇంకా జనం తిని లేవలేరు. ఎందుకు? లెగుద్దామంటే పెడతా ఉంటారు. తిని అయిపోయి లెగిసిపోయేదాకా వడ్డించేవాళ్ళు వస్తానే ఉంటారు. ఏంటి అప్పుడే లెగుతున్నారు, ఉండండి అంటారు. లెగవద్దుండండి, ఇంకా వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి. కొంతమంది తిన్నవాళ్ళు అంటారు, ఏం బ్రదర్ తినలేకపోతున్నాం బ్రదర్. ఏముందిలే అన్న, సంవత్సరానికి ఒకసారి. అర్థమైందా? కనుక ప్రియులారా, మూడవది ప్రేమ అంటే ఆత్మ యొక్క ఫలము చూపించాలి. మంచి ఫలము నీ యందు ఉండాలి. ఇది మూడవది. 4వది చదవండి. 4వది రాయడానికి మధ్యలో కూడా ఇంక కూర్చోబెట్టు, ముందుకు రండి. 4వది చదవండి. దేవుని యొక్క వాక్యములో రోమా 13వ అధ్యాయం, రోమా 13:10. ప్రేమ పొరుగువానికి కీడు
చేయదు గనుక ప్రేమ ధర్మశాస్త్రము నెరవేర్చుటే. ఏంటి ధర్మశాస్త్రము? ఈ ధర్మశాస్త్రం మనం ఎటు నెరవేర్చలేములే. ఈ ధర్మశాస్త్రం మనం నెరవేర్చలేక పడి ఉంటేనే ఆయన వచ్చి నెరవేర్చాడు. ఎవరు? యేసు ప్రభువారు. మరి మనకి ఇవ్వబడిన ఇంకా ధర్మశాస్త్రం ఏందన్న? ఆయన నెరవేర్చాడు కదా. అంటే మన ధర్మము, మన శాస్త్రము, కుటుంబముగా, కుటుంబములో ఒక తల్లిగా నీ ధర్మము, ఒక తండ్రిగా నీ ధర్మము, ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా నీ ధర్మము, అదే శాస్త్రం. ఎవరు పని వారు నెరవేర్చుట. ఇంట్లో మా అబ్బాయికి ఏ పని చెప్పవసరం లేదు, వాడు తన పని తను జరిగించుకుంటా పోతాడంటే అదే ప్రేమ. అంటే చెప్పించుకోడు, తన పని తను చేసుకుంటూ పోతాడు. మాటి మాటికి చెప్పించుకోదు. చాలామంది వారి కుటుంబాల్లో చెప్పిన మాట వినని వారు, ఒకరి మీద ఒకరు కొండెములు మోపుకుంటూ ఒకరినొకరు వాదించుకుంటూ జీవిస్తుంది ఈనాడు క్రైస్తవ లోకం. అందుకే క్రీస్తునకు వెలపట, సంఘానికి వెలపటికి వెళ్ళిపోయాడు క్రీస్తు. ఎందుకంటే ప్రేమ లేనివారు మీరందరూ, ప్రేమ లేనివారు. నేను మీకు ఇచ్చిన ధర్మమును మీరు నెరవేర్చుట లేదు. ఎప్పుడైతే మన ధర్మం మనం నెరవేర్చమో అది కీడునకు మూలం. అదే కీడంటే. మనకు అప్పగించిన పని, మన బాధ్యత మనం జరిగించలేదనుకో అదే కీడు. ప్రియమైన వారులారా, గుర్తుపెట్టుకోండి, ప్రేమ అంటే నీ ధర్మం నువ్వు నెరవేర్చటం. అప్పుడే నీ ఇంటిలో నువ్వు రుచి కలిగిన వ్యక్తివిగా, ఒక మంచి శ్రేష్టమైన పదార్థముగా ఉంటావు. అద్భుతమైనటువంటి అనేకమైన విటమిన్స్తో కూడిన ఒక మంచి ఫలముగా నువ్వు ఉంటావు నీ ధర్మము నువ్వు నెరవేర్చినప్పుడు. ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా నా ధర్మము నేను, ఒక విశ్వాసిగా నీ ధర్మము నువ్వు, ఒక ఇంటిలో కోడలుగా నీ ధర్మము నువ్వు, నీ ఇంటిలో అత్తగా ఉంటే నీ ధర్మము నువ్వు. ధర్మశాస్త్రము నెరవేర్చటం, ధర్మశాస్త్రం నెరవేర్చటం. ప్రపంచమంతటికి ఇవ్వబడిన ధర్మశాస్త్రము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరములకు పూర్వమే నెరవేర్చేశాడు. ఇక దాంతో మనకు పని లేదు. మరి ఇప్పుడు మనం నెరవేర్చవలసిన ధర్మశాస్త్రం ఏంటంటే మన ధర్మం మనం నెరవేర్చాలి. మన ధర్మం మనం నెరవేర్చాలి. మన పని మనం చేయాలి. నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి. తల్లిగా, తండ్రిగా నువ్వు ఇంట్లో ఉన్నావు. నీ బాధ్యత నువ్వు నెరవేరిస్తే అది నీ పిల్లలకు క్షేమం, నీ కుటుంబానికి క్షేమం. గుర్తుపెట్టుకోండి, ప్రేమ విందు ఒక మంచి పదార్థముగా మనం ఉండాలి. ఇక్కడ పదార్థముగా ఉండాలంటే దేవుని ఆజ్ఞకు విధేయత, లోబడే జీవితం మనం కలిగి ఉండాలి. అప్పుడే ప్రేమ విందులో ఇక్కడ కూడి వచ్చిన మనమందరం ఒక్కొక్కరము ఒక్కొక్క పదార్థముగా ఉంటాం. రెండోది ప్రాణం పెట్టటం చేతగాకపోయినా కనీసం పోయేదానినైనా, ఇతరుల ప్రాణం పోతుందనుకప్పుడు కనీసం ఏం చేయాల? కాపాడాల, సహాయపడాల. పెట్టలేను కానీ కనీసం పోయేదానికైనా సహాయపడతా. ప్రాణం పెట్టడం అదే ప్రేమ. అప్పుడే నువ్వు ఒక మంచి పదార్థము నీ సంఘములో, నీ కుటుంబములో. నా ప్రాణం పోతున్నప్పుడు సరిగ్గా సహోదరుడు వచ్చాడు, ఆ సమయంలో ఆయన చేసిన సహాయం వలన నా ప్రాణం నాకు దక్కింది. ఫలానా సహోదరి వచ్చింది, లేకపోతే నేను కొద్దిసేపట్లో చనిపోయే వ్యక్తిని, ఆ సమయంలో సరిగ్గా నా ప్రాణం నాకు దక్కింది. కనుక అదే దైవ ప్రేమ, క్రీస్తు ప్రేమ. ఎన్నోది? రెండవది, అప్పుడే ఒక మంచి పదార్థముగా ఇతరులకు ఆహారములో
భుజించుట కొరకే ఒక మంచి పదార్థముగా మనం ఉంటాం. మూడవది ఆత్మఫలం. ఆత్మఫలం రక్షించబడిన తర్వాత ఒక మంచి ఫలముగా ఫలించాలి. ఒక మంచి ఫలముగా ఉండాలి. తినుటకు రుచికరమైన ఫలముగా నీ మాటలు, నీ క్రియలు, నీ ఆలోచనలన్నీ ఆత్మ ఫలముగా, ఒక ఫలముగా ఉండాలి. అదే ప్రేమ అంటే. నాలుగవది ధర్మశాస్త్రము నెరవేర్చటం. ధర్మశాస్త్రం నెరవేర్చటం. ఏ స్థితిలో ఉన్నావో, ఏ వయసులో ఉన్నావో అది నీకు తెలుసు. నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చాలి. ఉదాహరణకి తల్లిదండ్రులు పిల్లల్ని చదువుకోమని బడికో కాలేజీకో పంపిస్తారు. బడికో కాలేజీకి పంపిస్తాడు. ఒకడున్నాడు, క్రమంగా బడికి వెళ్తాడు, చక్కగా చదువుకుంటాడు, ఇంటికి వస్తాడు. ఎగ్జామ్స్ రాశాడు, మంచి రిజల్ట్ వచ్చింది, ఇంకా పై చదువులకు వెళ్ళాడు, ఇదే క్రమంలో చదువుకుంటూ వెళ్ళాడు, ఎక్కడా డ్రాప్ లేదు. తేలికగా అనుకూల సమయమందు ఒక మంచి జాబ్ కూడా వచ్చేసింది. ఒకడున్నాడు, మా ఊరు నుంచి మందడం స్కూల్కి పోతారు. మీకు అందరికి మందడం తెలుసా? మా ఊరు వెంకటపాలెమే. ఆ మందడం స్కూల్కి పోయేటప్పుడు, మేము చదువుకునేటప్పుడు, మరి ఇప్పుడు ఉందో కొట్టేశారో రాజధాని వచ్చాక తెలియదు, పెద్ద రాగి చెట్టు ఉండేది దారిలో. ఈ రాగి చెట్టులో ఏం చేస్తారంటే పిల్లలు వెంకటపాలెం నుంచి బడికి పోయినరా అని పంపిస్తారుగా. వీళ్ళు బడికి పోయినట్టే శుభ్రంగా తింటారు, క్యారేజీ కట్టుకుంటారు. బడికి పోయినట్టే పోయి ఆ రాగి చెట్టు కాడ సైకిళ్ళు ఆపేసి ఒకటి బ్యాగ్ ఒకటి, ఆ రాగి చెట్టు త్వర్రేందో ఎన్ని బ్యాగులు వేసినా పట్టుద్ది. ఆ బ్యాగులన్నీ దాంట్లో పడేసి ఇక వచ్చేస్తారు మనోళ్ళు మంగళగిరికి. ఈ మంగళగిరికి వచ్చి సినిమాలు షికార్లు మరి ఏమేం పోతారు, ఏం చూస్తారో తెలియదు. మళ్ళీ ఆడ సరిగ్గా స్కూల్ వాళ్ళు మళ్ళీ పిల్లలు సైకిల్ వేసుకొచ్చే టయానికి మళ్ళీ బ్యాగులు తీసుకొని వచ్చేస్తారు, బుర్ర బిల్లలు కొట్టుకుంటారు. అంటే ఇప్పుడు అబ్బాయి ఆడికి పోయి వచ్చాడు. నిజమేనా? చివరికి మా ఊర్లో జరిగిన సంగతి ఏంటంటే, ఎగ్జామ్ రాపియం, 10th క్లాసు, మా స్కూల్కి అవమానం వస్తుందని ఆపేశారు. ఎవడాడు రాపినంటానికి, బానేం చూస్తానని పోయాడు ఈయన. అయ్యా ఎందుకు మా అబ్బాయిని రాపినన్నావు ఎగ్జామ్? మేము డైలీ బడికి పంపించామంటే, ఇట్రా నెలకు 7 రోజులు కూడా రాలే మీ అబ్బాయి బడి. 7 రోజులు కూడా రాలేదా? మరి ఈ నెలకి స్కూల్ దినాలన్నీ రోజు బడికని క్యారేజీ కట్టుకొని వచ్చాడే, కనీసం నేను పొలం పంపించిన పోనన్నాడు. హాజరు లేదేంటి? యాడికి పోయాడు? యాడికి పోయాడు? వాడి ధర్మము వాడు నెరవేర్చలేదు. అందుకనే ఎగ్జామ్స్ ఆపేశారు, అందుకనే రాయనీయలేదు. వాళ్ళ నాన్న ఏం చేశాడంటే చేతులు కాళ్ళు కట్టేశాడు. ముందేమో చేతులు కట్టేశాడు, తర్వాత కాళ్ళు కట్టేశాడు. అంతేనా? ఈ చేతులు కాళ్ళు కలిపి కట్టేశాడు మళ్ళీ. అంటే మీకు అర్థమైందా? మా చిన్నప్పుడు వాడుక భాష ఏందో తెలుసా? ఎవరు అంటున్నారు, బాగానే గుర్తుంది. ఏ కుక్కరాయ్? కోలు కుక్కరాయ్. మండు టెండలో వేసి కోలు కుక్కరాయ్ వేసి ఎండలో పడేసాడు. కనుక ఎందుకు చెప్తున్నా అంటే, నీ ధర్మము నీవు నెరవేర్చకపోతే నీకు నష్టం వస్తుంది, అందులో ప్రేమ లేదు. తర్వాత 5వది చదవండి. 5వది ఏం చదువుకున్నాం? యోహాను పత్రిక, 1 యోహాను 4:16. ఎరిగిన వారమై నమ్ముకొని ఉన్నాము, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నాడు. ప్రేమ స్వరూపి, క్రీస్తును కనపరచటం, క్రీస్తు ప్రేమ కలిగి ఉండటం. కనుక ఈ 5 ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? ఇప్పుడు
ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి? ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ ప్రేమను మేము కలిగి ఉండి ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి? రండి, దానికి 2-3 మాటలు చెప్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 22:29. ఎరుగక పొరబడుచున్నారు, పునరుత్థానమందు చేసుకొనరు, ఉందురు. మత్తయి సువార్త 22:39. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెనని రెండో ఆజ్ఞ దాని వంటిదే. ప్రియమైన వారులారా, ఎలా ప్రేమించాలి ఒక వ్యక్తిని? క్రైస్తవుడు అనేవాడు, రక్షించబడిన వారు, దేవుని పిల్లలు ఎలా ప్రేమించాలంటే నిన్ను వలే. నిన్ను వలే అంటే, నిన్ను వలే అంటే నీ సొంత శరీరమును నువ్వు ఎలాగూ ప్రేమించుకుంటావో అలాగూ ప్రేమించాలి. అది ప్రేమ అంటే. అది ప్రేమ అంటే నిన్ను వలే. ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తాను ఎలా ప్రేమించుకున్నాడో అలాగ ప్రేమించాడు లోకాన్ని. అలాగ ప్రేమించాడు. మార్పు లేని ప్రేమ, పక్షపాతము లేనటువంటిది. అందుకని వ్రాయబడిన మాట ఏంటంటే వాడబారని ప్రేమ. తన వలే మనలను ప్రేమించాడు. తన సొంత శరీరమునకు వలె మనల్ని ప్రేమించాడు. కనుక ప్రియులారా, మనమైతే మనల్ని మనం ఎక్కువగా ప్రేమించుకుంటాం, ఇతరులనేమో తక్కువగా ప్రేమిస్తాం. మనల్ని మనం ఎక్కువగా ప్రేమించుకుంటాం, ఇతరులను తక్కువగా ప్రేమించుకుంటాం. అది క్రీస్తు ప్రేమ ఎంత మాత్రమో కాదు. దేవుని ప్రేమ నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ఇంకా క్లియర్గా మాట్లాడతాడు. చూడండి, యోహాను సువార్త 13:34. యోహాను సువార్త 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని ప్రతాజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే క్రీస్తు ప్రేమించినట్టు. ఇక్కడ కొద్దిసేపు ఆగాలి మనం. క్రీస్తు ప్రేమించినట్టు. క్రీస్తు ప్రేమించిన వారు ఇక్కడ ఉన్నారా? క్రీస్తు ప్రేమించిన వారు ఇక్కడ ఉన్నారా? క్రీస్తు ప్రేమించిన వారు, క్రీస్తు ప్రేమించిన వారు, క్రీస్తు ప్రేమకు పాత్రులైన వారు ఎవరయ్యా అంటే రక్షణ పొందిన వారు. వారందరిని, అంటే అందరిని ప్రేమించలే, అందరిని ప్రేమిస్తున్నాడు. కానీ క్రీస్తు ప్రేమకు పాత్రులై క్రీస్తును ప్రేమించేవారు, క్రీస్తు ప్రేమించిన వారు ఉన్నాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఎలా ప్రేమించమంటున్నాడు? నేను మిమ్మును ప్రేమించినట్టు. ఇప్పుడు ఒక వ్యక్తిని అడుగుదాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ఏం చూసి ప్రేమించాడు? నీలో ఏం చూసి ప్రేమించాడు? దేనిని బట్టి ప్రేమించాడు? ఎవరైనా చెప్పగలరు ఇక్కడ? యేసు ప్రభువారు నేను ఫలానా కాబట్టి ప్రేమించాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారా? లేదు. ఆయన ఏం చూసి ప్రేమించాడు? ఏం చూసి ప్రేమించాడు? మనమైతే ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఎన్ని చూస్తాం తెలుసా? ఎన్ని చూస్తాం? అబ్బా, ముందు ఒక్కసారి పైనుంచి కిందకు చూస్తాం, అటు చూస్తాం. అంతేనా? అంతటితో సరిపెట్టుకుంటామా? వామ్మో, కాదు. ముందుకు నడిచి వచ్చేటప్పుడు చూస్తాము, వెనక్కి తిరిగి చూడు ఎట్ట నడుస్తున్నాడు చూడు, వెనక చూస్తావు. ఇంతటితో సరిపెట్టుకుంటావా? కాదు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరు? నీకేమన్నా అర్థమైందా?
అందుకని నాకు వాళ్ళంటే ఇష్టమో. కనుక ఇది క్రీస్తు ప్రేమ. యేసుప్రభు వారు మనకిస్తున్న ఆజ్ఞ ఏంటి? నేను మిమ్మును. అది ప్రేమ విందు. పక్షపాతము లేదు, భావద్వేషాలు లేవు, మత భేదాలు లేవు, కుల భేదాలు లేవు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో. లోకం అంటే ఏ జాతి వాళ్ళు? అందరు. ఫలానా కులస్తులని లోకం ఉందా? అందరూ. భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని జాతుల వారు ఉన్నారో, వారు అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. అటువంటి ప్రేమే విశ్వాసులమైన మనం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని తక్కువగాను ఒక వ్యక్తిని ఎక్కువగాను ప్రేమిస్తే అది దేవుని ప్రేమ కాదు, అది ప్రేమ విందు కాదు. అటువంటి వారి మధ్య జరిగే విందు ప్రేమ విందు కాదు. అది క్రీస్తు ప్రేమను అవమానపరచటం. అర్థం చేసుకోండి. కాబట్టి ప్రియులారా, నేను మిమ్మును ప్రేమించినట్టే. అప్పుడే ఒక మంచి ఆహార పదార్థముగా క్రీస్తు యేసు యొక్క ప్రేమ విందులో మనం ఉంటాం. తర్వాత మరొక మాట చదవండి. 1 పేతురు మొదటి అధ్యాయం 22వ వచనం. వాక్యం మూలముగా గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు జాగ్రత్తగా వినండి. ప్రేమ విందంటే ఏదో ఆశామాషాగా నువ్వు నేను ఉడకేసుకొని తీసుకొని వచ్చి చేసి ఇక్కడ వేసుకొని కలుపుకొని తిన్నంత మాత్రాన అవ్వదు. అది కాదు, అది భౌతికం. అది శరీరమునకు తృప్తినిస్తుంది అంతే. మన ఆత్మతృప్తి పొందాలి. మన ఆత్మతృప్తి పొందాలి. ఏమంటున్నాడు? ఒకడినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను సంఘములో ఒకరి మధ్య ఒకరి ప్రేమ ఎలా ఉండాలంట? హృదయపూర్వకముగా. అలాగూ ప్రేమించాలి. క్రీస్తు పిల్లల మధ్య ప్రేమ హృదయపూర్వకమైనటువంటిది, మిక్కటమైన ప్రేమ. అది కనపరచు. అది ప్రేమ విందంటే నువ్వు ఇచ్చే విందు హృదయపూర్వకమైనదై మిక్కటమైనటువంటి ప్రేమకు ప్రతిరూపమై ఉండాలి. ఆ ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు అని స్పష్టంగా రాస్తున్నాడు. ఒకరినొకరు హృదయపూర్వకంగా. ఆయనంటే ప్రేమించాడంట. ఆయన తన విందుశాలకు తీసుకొని పోయి, అది మనకి చేత కాదు కానీ కనీసం హృదయపూర్వకంగానే మనవపూర్వకంగానే ప్రేమిద్దాం. ప్రభా, నేను ధ్వజముగా ఎత్తలేను, ఎందుకంటే నీ ప్రేమ ఎదుట నా ప్రేమ సరి అయినది కాదు. కనీసం నువ్వు చెప్పిన ఆజ్ఞ ప్రకారమైన నేను నడుచుకుంటా. నేను జెండా ఎత్తలేను కానీ నువ్వు ఇచ్చిన జెండా నేను పట్టుకుంటా. నీకు నేను జెండా ఇయ్యలేను, అంత ప్రేమ నా దగ్గర లేదు, కానీ కనీసం నువ్వు చెప్పిన పరిధిలో హృదయపూర్తిగా ప్రేమిస్తా. ఫలానా సహోదరుని హృదయపూర్తిగా ప్రేమిస్తా. ఇక ఆయన మీద ద్వేషం పెట్టుకోను, ఇక ఆమె మీద పగ పెట్టుకోను, లోగడ నడుచుకున్నట్లుగా నడవను, హృదయపూర్వకంగా ఉంటా. అందుకే కలిసి వచ్చేది ప్రేమ విందు. ఎందుకు సంవత్సరానికి ఒకసారి మనం కలిసి రావాలంటే, ఇక అంతటితో గత ఇప్పటి వరకు ఎన్నున్నా అన్నీ తీసుకొని ఇప్పుడు మనం ఏ విందు తినాలా? పెళ్లి విందు కాదు, ప్రేమ విందు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అప్పుడే మన యొక్క ప్రేమ విందు రుచి కలిగినదిగా ఉంటుంది. తర్వాత చదవండి 1 యోహాను 3వ అధ్యాయం 18వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయం 18వ వచనం.
కాక క్రియతోను సత్యముతోను. కొంతమంది పొద్దుగూకులు మాట్లాడుతూ ఉంటారు. పొద్దున మొదలుకొని పొద్దుగు కిందాక మాట్లాడతారు. ఒక్క పనికి పనికిరాదు. పొద్దున మొదలుకొని పొద్దుగు కిందాక మాట్లాడి ఒక మూటన్నా కట్టావా? మాట్లాడి ఆ కుర్చీలు కూర్చొని సాగిపోతాయి వెనక్కి. ఏందో మాట్లాడు. పని చేయి, ప్రార్థన చేయి, పని కలిగుండు. క్రియాపూర్వకముగా సంఘములో క్రియాపూర్వకమైన విశ్వాసులమా మనం? లేకపోతే ఏ విశ్వాసులం? చదండి. మాటతోను నాలుగుతోను కాక క్రియతోను సత్యముతోను. కొంతమంది మాటలు కుమ్మరిచ్చేస్తారు. వానన్న కత్తి ఆగి పడతా ఉంటుంది. అట్ట కాదు, ఎట్ట మాట్లాడతారండి. ఎదటి వ్యక్తికి సందీరు. అంటే ఇక నేను చెప్పిందే వినాలా, పొద్దుగూకులు నేను చెప్పిందే వినాలన్నట్టు మాట్లాడతారు. ఇక ఏమన్నా చెప్పేసి మనం ఎదురేమన్నా మాట్లాడుతున్నాం అనుకో, మరి నేను గుర్తుపెట్టుకో వస్తా అంటే వీళ్ళు చెప్పేది వినరు. ఒట్టొట్టి మాటలోళ్ళు ఎక్కువ, పని చేసేవాళ్ళు తక్కువ. కనుక ప్రభు అంటున్నాడు, ప్రేమ అనేది ఒట్టిది కాదు, గట్టిదై ఉండాలి. ప్రేమ అనేది చెప్పండి, ఒట్టిదా గట్టిదా? ఈ యేసుక్రీస్తు ప్రార్థన మందిర విశ్వాసులు ఒట్టోళ్ళ గట్టోళ్ళ? అబ్బో, గట్టోళ్ళు అయితే పర్వాలేదు, ఒట్టోళ్ళు ఉండకూడదు. ఒట్టోళ్ళు కనుక ఆ బడిలో చిన్నప్పుడు గోళ్ళ మీద రాసేవాళ్ళు, ఒట్టి మాటలు కట్టి పెట్టాయి, గట్టి మేలు తలపెట్టు. ఏదైనా చెయ్యి. కనుక మన వంతులో మనం పాలు పుచ్చుకోవాలి. మన వంతు సహాయం మనం చేయాలి. మన వంతు పని మనం చేయాలి. అదే క్రియాపూర్వకమైన ప్రేమ. మా ఊరు సేవకుడు చెప్పేవాడు నా చిన్నప్పుడు, ప్రేమ విందుకి ఇక్కడ మీకులాగానే ఊరికొక ఐటెం వేసేవాళ్ళు. వాళ్ళు అందరు చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఇంకో మాట ఏం చెప్పేవాడంటే, గేదెలు ఉండేవాళ్ళందరూ పాలు తేండి అనేవాడు. గేదెలు ఉండేవాళ్ళంతా పాలు తేండి అంటే ఇంకా పాలు ఆయన గబగబ పిండేసి ఆయనకు పోసేసాడు. ఎవరికి? పాలు ఆయనకు పోసేసాడు. ఏమి లేచి కళ్ళు తుడుచుకొని వచ్చి, అయ్యో ఇవాళ పాలు మందిరానికి ఎత్తు పాలు అయ్యో అనుకోడు. ఏడండి పాలు ఎప్పుడో వచ్చేసాడు. అమ్మో ఇవాళ నేను అన్నకు పాలు తెస్తానని చెప్పానుగా అని చెప్పేసి ఇంకేం చేసింది, నీళ్లు ముంచి ఆ క్యాన్ పాలు అయితే ఏమి తీసుకుపోయి ఇచ్చేది, నీళ్లు ముంచి మనవడికి ఇచ్చి పంపించింది. రే చిన్నోడా, ఈ పాలు తీసుకెళ్ళి అంకులకి ఇటమేగా ఇటుదే. నేను ఈటం కాదురా, ఆడ పాల క్యాన్ ఆడుందని అడుగు. అడిగితే ఫలానా చోట ఉందంటారు, నువ్వు దాంట్లో పోసిరా. ఎంత తెలివండి, ఎంత తెలివి. అక్కడ ఆ సేవకుడు భలే తెలివి కలిగినాడు. ఎవరెవరు ఐటెం తెస్తున్నారు, ఐటెం కాడ ఒకళ్ళను కాదు ఇద్దరిద్దరిని పెట్టాడు. పెట్టి ఇద్దరిద్దరు ఎందుకు, పాలు క్యాన్ తెస్తే అందుకొని పోసేవాళ్ళు ఒకళ్ళు, ఈ క్యానులన్నీ భద్రం చేసేది ఒకళ్ళు. ఎందుకంటే తిని వెళ్ళేటప్పుడు ఇయ్యాలిగా, ఇవన్నీ భద్రం చేసేది ఒక ఆయన. ఈడు తీసుకుపోయాడు ఇక క్యాన్. అంకుల్ పాల క్యాన్ ఏడా? పాల క్యాన్ ఏందిరా? కాదు మా అమ్మమ్మ పాలు ఇచ్చింది. పాలు ఇచ్చిదే. నేనే పోతా అందులో. అదేందిరా?
అట్ట పోయకూడదు, నేను పోతా అయితే నేను మా అమ్మ నన్నే అందే. ఊరి ఈడితో ఎందుకు తంటా కానీ 5 పోయాడు. వాడికి తెలియదు పాప అందులో ఈ నీళ్ళని. మూత తీసి పాల క్యాన్లో పోతున్నాడు. ఏం పోతున్నాడు? రే 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 ఆపు ఆపు, ఏందిరా నీళ్లు తెచ్చిపోతున్నావేంటి? మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ క్రియ అనేసరికి కొంచెం కష్టమే. ఎవరు భయమన్నారు? మీ ఆయన పాలు అమ్ముకున్నాడు అనుకో, పోని అన్నా ఆయన అమ్ముకున్నాడులే అని చెప్పు, కాదంటాడా? ఆహాహా, నేను ఎక్కడ తక్కువ కాకూడదు, మళ్ళీ నా పేరు బదనాం అయిపోద్ది. అందుకనే చాలామంది ఒట్టొట్టోళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. అంత ఒట్టొట్టి మాటలే. దేవుని పిల్లలముగా ప్రేమ విందు గట్టి వారముగా ఉండాలి. క్రియతో ఇంకొకటి 2 చెప్పి ముగిస్తా. చదవండి దేవుని యొక్క వాక్యంలో ఆ మాట చదువుకుంటాం. ఆ 3వ అధ్యాయం 18వ వచనం. అదే కాక క్రియతోను సత్యముతోను. సత్యం అంటే క్రియ అంటే పని, సత్యం అంటే యథార్థత, నమ్మకం. అది ప్రేమ. సంఘములో నమ్మకమైన విశ్వాసిగా ఉండాలి, క్రియాపూర్వకమైన విశ్వాసిగా ఉండాలి. చెప్పేవారముగా కాదు, చేసేవారముగా ఉండాలి. చెప్పించుకునే వారముగా కాదు, చెప్పేవారముగా ఉండాలి. ఇది ఆత్మీయ అనుభవం. ఈ ప్రేమలో పరిపక్వత కావాలి మనం. అప్పుడే మనం ప్రేమ విందుకు సార్థకతం, అప్పుడే ప్రేమ విందు సమృద్ధిని అనుభవిస్తాం. అదే నిజమైన ప్రేమ విందు. ఆయన మనిషి కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు గాని పరిచర్య చేయుటకు వచ్చాను. అందుకే నిజమైన విందు ఇచ్చాడు మనకి. నన్ను విందుశాలకు తోడుకొని పోయాడు, తన ప్రేమను ధ్వజముగా ఎత్తాడు. గుర్తుండిపోయేటట్టుగా. జీవితంలో ఎంత గుర్తంటే, నరకానికి పోకుండా పరలోకానికి పోయి స్థిరస్థాయిగా యుగములు తరతరములు నిలిచి ఉండే ప్రేమను మన పట్ల కుమ్మరించాడు. ఇప్పుడు చదవండి మొదటి యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. 13:35. అయిన ఎడల ఇందును బట్టి మీరు అందరూ తెలుసుకుందరు, దీనిని బట్టి నా శిష్యులగుదురు. సంఘం గుర్తిస్తుంది నిజమైన శిష్యుడు, నిజమైన శిష్యురాలు. నా శిష్యులు ఎప్పుడు శిష్యులు అవుతాం? మరలా చదువు. ఒకరినొకడు మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు ఆయన శిష్యులముగా ఉండి ప్రేమ విందు యొక్క అనుభవంలో మనం పాలు పొందాలి. శిష్యరికంలోకి రావాలి, అంతగా ఎదగాలి. శిష్యులు ఎంతగా ఎదిగారంటే ప్రభు ఉన్నంతసేపు ప్రభుని వెంబడించారు. ప్రభు వెళ్ళిపోయాక వెనుతీయలేదు. ప్రభు వెళ్ళిపోయాక వారి ప్రాణములు సైతం లెక్క చేయకుండా ప్రభు కొరకు అర్పించబడ్డారు. వాళ్ళు శిష్యులు. అది నిజమైన ప్రేమ. మనమేమో మనుషులు ఉన్నప్పుడు ఒక ప్రేమ, మనుషులు యేసు ప్రభు ఉన్నంత కాలం 3.5 ఏండ్లు ఆయన వెంబడించారు. ఆయన చెప్పినవన్నీ విన్నారు, ఆయన చేసినవన్నీ చూశారు, ఆయన పెట్టిందంతా తిన్నారు.
ఇక ఆయన పోయాడుగా, ఇంకా మనకేముందిరా, మనకేముంది, మనల్ని పట్టించుకునేవాళ్ళు ఎవరు, మనకెందుకులే అనుకున్నారా వాళ్ళు? అనుకోలేదు. వారు ప్రాణములు సైతం లెక్క చేయలేదు. అది శిష్యరికం, అది ప్రేమ. అదే అట్టి శిష్యుల మధ్యదే నిజమైన ప్రేమ విందు. ఒక్క మాట చదవండి, ముగిస్తాను. దేవుని యొక్క వాక్యంలో చదవండి. 1 పేతురు 4:8. 1 పేతురు 4:8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక, ముఖ్యముగా ఉండుడి, అనేక పాపములను కప్పును గనుక. మనమైతే అన్నది అక్కది, అది ఎప్పుడో జరిగిన సంగతి అయినా కానీ మర్చిపోతామేమోనని కనీసం వారానికి ఒకళ్ళకైనా, ఎందుకంటే నేను ఊరకు చెప్పట్లేదు, ఎందుకంటే మర్చిపోతానని. ఎంత తీర్చుకుంటామంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? ప్రేమ అనేక పాపములను కప్పును, అనేక పాపాలను కప్పును. లోక పాపములన్నిటినీ, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు, ఏడబడేశాడు తీసుకుపోయి సముద్రపు నాదములో. మనమేమో మాటిమాటికి ఒక చోట విజిటింగ్కి పోతున్నాం, ఇద్దరు సహోదరులను తీసుకొని పోతున్నా. అప్పుడు దాకా పాప 2 గంటలైంది, కొన్ని ఇళ్ళు తిరిగాం బాగానే. ఇంకా 2 ఇళ్ళు తిరిగి వెళ్ళిపోదామని చెప్పేసి పోతుంటే, అన్నా మరి ఆ 2 ఇళ్ళు మీరు తీసుకొని రండి, మాట వచ్చి గలుస్తానని పోయాడు. ఎందుకు పోయాడు? ఆయనకి ఏదో పని ఉందేమోనని నేను అనుకున్నా. సరే ఏం పని అంటే, అది కొంచెం అర్జెంట్ పని ఉంది అన్నాడు. ఒట్టిదని నాకటి తెలిసి ఏం చెబుతున్నాడు. మళ్ళీ పక్కన ఆయనే ఏమని చెబుతున్నాడు తెలుసా? అన్నా భాస్కర్రావు అన్నా ఈ 2 ఏళ్ళకి ఎప్పుడు రాడు. ఎందుకు? వాళ్ళకి పాత గొడవలు ఉండేలే. పాత గొడవలు అంటే ఎప్పుడు? పోయిన సంవత్సరం అండి. అబ్బా పోయిన సంవత్సరం కాదు, 30 ఏళ్ళు పైనే. 30 ఏళ్ళు పైన అంటే 30 ఏళ్ల నుంచి కూడా అది కడుపులో దేవుతుంది, అది పోలే. మళ్ళీ 2 ఇళ్ళు అయిపోయినాయి లేదా, ఆడ వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు. ఏందని ఎంతసేపు, మళ్ళీ ఏళ్ళను కదులుతున్నాడు. ఏంది ఎంతసేపు అని. చూశారా? అటువంటి వారు కూడా ప్రభు యొద్దకు ఎత్తబడరు. నీవు క్రీస్తు ప్రేమ కలిగిన వాడవు కావు. క్రీస్తు ప్రేమ పాపములన్నిటినీ కప్పివేస్తుంది. సహోదర ప్రేమ, క్రీస్తు ప్రేమ కనుక మన పాపములన్నిటినీ కప్పివేయుట కొరకై పరలోకము నుండి భూలోకానికి ప్రేమ స్వరూపుడుగా దేవుడయ్యుండి మానవుడిగా లోకానికి వచ్చాడు. మన పాపములన్నిటినీ నివృత్తి చేసి మనలను పరిశుద్ధులుగా చేయుట కొరకై, తన ప్రేమ విందును మనకు భుజింపచేయుట కొరకై ఆయన కలువరి శిలువలో తన ప్రాణమును దారగా కార్చాడు. మనందరి పాపములకు నివృత్తి కలుగుట కొరకై ఆయన శిలువలో తన ప్రాణమును పెట్టినాడు. సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. అంతేకాదు మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. తను నమ్మిన వారి కొరకై విజ్ఞాపనము చేస్తున్నాడు. అంతేకాదు తాను వెళ్ళక ముందే చెప్పాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మును నా ఎదుట తీసుకొని పోతాను. ఆయన త్వరలో రాబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు ప్రేమ నీ యందు ఉందా? ప్రేమ అంటే ఏంటో తెలుసా?
ఇంకా ఇట్టి క్రీస్తు ప్రేమను ఎరగకుండా లోక సంబంధమైన ప్రేమలు కలిగి లోక సంబంధమైన జీవితం జీవిస్తూ క్రీస్తు ప్రేమ యుద్ధకు రాకుండా అట్టి ప్రేమను ఎరగకుండా ఈ లోకములో జీవించి మరణిస్తే నీకు నరకం తప్పదు. నరక శిక్ష నుండి తప్పించాలని ప్రేమమయుడిగా ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధమైన దేవుడు, పాపరహితుడు, పుణ్యపురుషుడు, శ్రీమంతుడు, అసర్వాధిపతి, అద్వితీయుడు, గొప్ప దేవుడు, మనకు చాలినవాడు, మనకు చాలినవాడు. ఈ ప్రేమ నువ్వు కూడా రుచించాలంటే ఈయన ప్రేమను ఇప్పుడేదో మేము పెట్టే భోజనం తినిపోవటం కాదు. ఇది భౌతికం. తిన్న తర్వాత తెల్లారిపాటికి అరిగిపోతుంది, బహిర్భూమికి వెళ్ళి విడిచిపెడతాం. క్రీస్తు ప్రేమ నిన్ను సజీవునిగా చేస్తుంది. క్రీస్తు ప్రేమ నిన్ను నిరంతరము జీవింపజేస్తుంది. యేసు ప్రభువా, ఆ ప్రేమ నాకు కావాలి. యేసు ప్రభువా, ఆ ప్రేమ నాకు దయచేయి. యేసు ప్రభువా, ఆ ప్రేమతో నేను కలిసి జీవించడానికి సాయం చేయి. ఆ ప్రేమను నా హృదయంలో నింపు, నా పాపములు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకొని యేసు ప్రభుని అడిగితే ఆ ప్రేమ స్వరూపుడు నిజమైన ప్రేమ నీ హృదయంలో కుమ్మరిస్తాడు. నీ పాపములన్నిటినీ క్షమిస్తాడు, తన బిడ్డగా అంగీకరిస్తాడు. నిత్యము నీకు ప్రేమ విందు భుజింపచేస్తాడు. ఇప్పుడు మేమిచ్చే విందు ఇక్కడ ఒక్కసారి, మళ్ళీ తెల్లారొచ్చి ప్రేమ అయిందంటగా అంటే కుదరదు, రాత్రి అయిపోయిందంటారు. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు నిత్యము విందిస్తాడు. అను నిత్యము నిన్ను పోషిస్తాడు, సంరక్షిస్తాడు. ఆ ప్రేమ నీకు కావాలంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు మోజెస్ అన్న ప్రార్థన చేస్తారు. దాన మోజెస్ గారు ప్రార్థన చేస్తారు. దాన సైడ్ ఇండి అమ్మా, సైడ్ ఇండి. అయిపోయింది, అల్లరి చేయబాకండి. 9 అయింది కరెక్ట్గా. ఇంకొక 5 గంట ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకున్నాను. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ అద్వితీయ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామలో నీకు ఎంతో కృతజ్ఞతలు. ఎర్రబాలెం ఈ ప్రాంతంలో నిలబెట్టుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరాన్ని బట్టి, ఇక్కడ 2 మందిరాలను బట్టి నీకు ఎంతో వందనాలు. దాసుడు దేవన్నకు, ఆయన దేను కుటుంబాన్ని, స్థానిక సంఘంలో సహకరించే అత్యంత వారందరి కొరికే నీకు కృతజ్ఞతాస్తుతండి. దేవా, ఈ శ్రేష్టమైన దినాన్ని, నూతన సంవత్సరములో ఈ జనవరి మాసం చివరి ప్రభు దినాన్ని, పునరుద్ధాన దినములో దేవా, మీ దాసునికి ఇచ్చిన భారం మేరకు కాలించి తను కనిపి చేసి ఈ దినాన్ని దేవా ఈ ప్రేమ విందు ఏర్పాటు చేసి దయగల మా తండ్రి, అనేక స్థలాల నుంచి నీ దాసులను, దైవజనులను, తెనాల నుంచి వచ్చిన సేవకుడు, అలాగే అక్కడ వచ్చిన ప్రియమైన వారు దేవా, ఆయా స్థలం నుంచి ఉన్న సేవకులను బట్టి కూడా నీకు ఎంతో మహిమగల తండ్రి. ఇంతవరకు చక్కని పాటల ద్వారాను, నీ వాక్యం ద్వారాను మీరు ప్రభా ఇచ్చిన ఆశీర్వాదకరమైన సమయాన్ని బట్టి తండ్రి నీకు ఎంతో ఉంది. మహిమా స్వరూపుడమైన తండ్రి, తిరిగి దేవా, ప్రభువైన దేవా, మీకు దేవా ఈ యొక్క సహవాసం, ఈ ప్రేమ, ఈ సహవాసం దీవెనకరంగా చేయండి దేవా. ప్రభా ఈ స్థలానికి వచ్చిన దేవా, బయట నుంచి వచ్చిన వారే కాకుండా దేవా, ఈ లోకల్గా ఎర్రబాల నుంచి వచ్చిన లోకల్ ప్రియులు, మహిమగల మా తండ్రి, మా విందు సహవాసానికి వారు వచ్చిన విధానములో ప్రియమైన మా తండ్రి, రాబోయే కాలంలో ఈరోజే కాదు కానీ వారి ప్రతినిత్యము ప్రభా ఆదివారం ఆరాధన కానీ ఆయా నియామ కూటాలకు వారు శ్రద్ధగా వస్తూ దైవికంగా, ఆత్మీయంగా వారు బలపరచు ప్రభా మీరే సహాయం చేయండి. వాళ్ళు రక్షణ పొంది ప్రియమైన మా తండ్రి దేవా ప్రభా, పరలోకములో జరిగేటువంటి గొర్రెపిల్ల వివాహ ఉత్సవ సమయంలో ఆ యొక్క పరలోకపు విందులో ఈ బిడ్డలందరూ కూడా పాలు పొందే స్థితిలోనికి, ఆ రక్షణానుభవంలోకి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం.
బటుకు మా తండ్రి మీ దాసుడు సంగీత రమణ దేవాయన దేని కుటుంబాన్ని ఇక్కడ స్థానిక సహోదరులు దేవా కృపా బిడ్డలకు ఇచ్చిన భారము ప్రేమ ఆసక్తి ఎన్నో కోడికలు వాళ్ళు పెడుతూ ఉంటారు సువార్త ఆయా కోడికలు దేవానికి వందనాలు తండ్రి. తద్వారా వాళ్ళ ప్రార్థనల ద్వారా అయితేనే స్థానిక సంఘ పరిచర్య ద్వారా ఈ ప్రాంతంలో అనేకులు రక్షణ పొందేలాగున వారు నిత్య నివాసం కొరకు సిద్ధపరచబడలాగున మీరే సహాయం చేయండి. దయగల మా తండ్రి ఈ సాయంకాలం తిరిగి భోజన సహవాసం కూడా వడ్డించుట్లో మరి ప్రభా తగిన మా ప్రియులకు తగిన కృపను జ్ఞానం సమస్తము చక్కగా క్రమంగా మర్యాదగా నీకు మహిమార్థమై జరుగులాగున సహాయం చేయండి. సమస్త కీర్తి ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ వందనాలు తెలియపరచు. మా రక్షకుడు మా విమోచకుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున మిక్కిలి వినయముతో మీ సహాయము కొరకు మీ ఆశీర్వాదము కొరకు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక్కసారే కాదు చాలాసార్లు వస్తారు. ఎందుకంటే తెనాలికి మేము అనుబంధంగా ఉన్నాం కనుక మరి చాలా సంతోషంగా ఉంది. బెరాక నుంచి సమయల్ అన్న కూడా చక్కగా అందరం తీసుకొచ్చాడు. స్టాలిన్ గారు, నూతన పాస్టర్ గారు స్టాలిన్ గారు, సంఘ పెద్దటువంటి లాజర్ బాబు గారు, వారందరికీ వారికి ఎంతో వందనాలు. స్టాలిన్ గారు మరి వచ్చారా రాజు?